అందరికీ కూడా నమస్కారం. ఎవరికైనా తమ వాయిస్ని తీసుకువెళ్ళే క్రమంలో గాంధీజీ స్వతంత్ర ఉద్యమం చేసినప్పుడు ఆయన యంగ్ ఇండియా పేరుతో పత్రికను మొదలుపెట్టుకున్నాను. అంబేద్కర్ మూక్ నాయక్ పేరుతో ఒక పత్రిక తీసుకున్నాను. చాలామంది తిలక్ కేసరి పేరుతో తిలకు అంటే ఒక్కొక్కరు వీళ్ళు పత్రికలు తీసుకొచ్చారు. కారణం ఏంటి అంటే కారణం బలంగా ఉంటుంది. అంబేద్కర్ తన యొక్క ఆలోచనలను తన యొక్క సిద్ధాంతాలను యంగ్ ఇండియా తీసుకెళ్ళారు. ఇలా కేసీఆర్ తీసుకెళ్ళారు. అంబేద్కర్ ఆలోచనలు, అంబేద్కర్ భావజాలాన్ని, అంబేద్కర్ యొక్క బాధలను ఇలా యొక్క ఈ సమూహం యొక్క సమస్యలన్నింటినీ కూడా ప్రజల దగ్గర తీసుకువెళ్ళాలంటే మిగతా పత్రికలు రాయవు. మన పత్రికలను మన వాళ్ళ కోసం మన వాళ్ళకి చేర్చుకునే క్రమంలో మనం మన పత్రికను నిర్వహించుకోవాల్సింది తప్పదు. ఈనాడైతే ఎట్లా ఉందంటే ఈరోజు ఒక పత్రిక తెలుగుదేశానికి రాస్తుంది, ఒక పత్రిక టీఆర్ఎస్కి రాస్తుంది, ఒక పత్రిక కాంగ్రెస్కి రాస్తుంది. కమ్యూనిస్ట్ పత్రికలు వాళ్ళ పత్రికలు వాళ్ళ పైన ఉంటాయి. పత్రికలతో పాటు వాళ్ళ ఛానల్స్ కూడా వచ్చేసినాయి. వాళ్ళు అంటే ఎవరి వార్తలను వాళ్ళు రాసుకుంటారు. ఒక ఛానల్లో వచ్చే వార్తలను ఇంకొక ఛానల్లో వచ్చే వార్తలు, ఒక పత్రికలో వచ్చే వార్తలు ఇంకో పత్రికలో వచ్చే మనం లైబ్రరీలో చూస్తున్నాము. ఆ సాక్షి పత్రికను, తర్వాత ఈనాడు పత్రికను, జ్యోతి పత్రికను మూడు పక్క చూసుకుంటే ఒక పత్రికనేమో పతాక శీర్షికలో ఇచ్చిన ఒక అంశాన్ని వాడు ఇంకో పత్రిక వాడు ఎక్కడో మూలం నెట్టేస్తాడు. ఇంకోడైతే అసలు పట్టించుకోడు. ఒక వార్తను అసలు పట్టించుకోడు. అంటే ఎవరి వార్తలను వాళ్ళు, ఎవరి విషయాలను వాళ్ళు వీళ్ళు రాసుకుంటున్న ఒక సందర్భం ఆనాడుంది, నేడుంది, రేపు కూడా ఉంటుంది. మరి ఈనాడు శంకర్ గారు చేస్తున్న ఈ ఛానల్ గ్రేట్ ఎన్ఎస్ ఛానల్ 1,00,000 వ్యూస్ పొందడం చాలా గొప్ప విషయం. చాలా ఎందుకంటే చూడటానికి శంకర్ గారు నేను ఇంకా ఆశ్చర్యపోతున్నాను. ఏంటి అమాయకంగా కనబడి మంచి ప్రశాంతంగా ఒక పుస్తకం మాదిరి చదువుకున్న శంకర్ ఎక్కడ, ఈ 1,00,000 వ్యూస్ ఎక్కడ, ఈ 20 మంది రిపోర్టర్లు లేదు, ఇదంతా ఏంటి అంటే కొంచెం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. నాకు అంతా నమ్మేలా కనబడతలేదు. అంటే ఇంటర్నల్ ఎంత ఏమంటుందని నిప్పు, ఏదో నిప్పు లోపల అగ్నిపర్వతం లాంటిది ఇంటర్నల్గా చాలా బలంగానే ఏదో ఉన్నది. ఇప్పుడు మనకు అర్థమవుతున్నది. 20 మంది 30 మంది ఇట్లా ఈ ఛానల్లో పనిచేయడానికి, వార్తలు సేకరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం. ఇది 1,00,000 వ్యూస్ సాధించడాన్ని నేను గొప్ప విషయంగా భావించాను. కానీ ఇంతమంది పనిచేయడం మాత్రం చాలా గొప్ప విషయం. ఇట్లా కొనసాగాలి వాస్తవాన్ని. ఎందుకంటే మన ప్రజలేం తక్కువ లేరు. ఎక్కలేనంత మంది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు 80% ఉన్నటువంటి ప్రజలు కదా. వీళ్ళ వార్తలను ఎవరు రాస్తున్నారు? అగ్రవర్గాల పార్టీలు, అగ్రవర్ణాల పార్టీలు, కమ్మలు, కాపులు, తర్వాత ఎవరి పత్రికలు వాళ్ళకి, వాళ్ళ పత్రికలను వాళ్ళ వ్యూస్ రాసుకుంటారు, వాళ్ళే రాసుకుంటారు. మన యొక్క వార్తలు ఆ పత్రికలలో, ఆ న్యూస్ ఛానళ్ళలో చోటు చేస్తుంది. ఉపాసనకు రెండో కొడుకుంటున్నా, మూడో కొడుకుంటున్నా, ఆయన పెద్ద వార్త. సమంతకు పెళ్ళి అయిందా, ఈయన 9 రోజులు పెట్టినా, ఆయన 8 రోజులు పెట్టినా వార్త. మనకేం అవసరం వార్త? మన వాళ్ళు రకరకాల బాధలు పడుతుంటే, హింసల్లోనూ అవుతుంటే ఈ వార్తకు ఎక్కడ చోటు ఉంటుంది? పిల్లలు ఆహారం లేక చచ్చిపోతుంటే, హాస్పిటల్లో వైద్యం లేక చచ్చిపోతుంటే, లెక్కలేనంత మంది పిల్లలు చచ్చిపోతూ ఉంటే, అనేక రకాల సమస్యలు వస్తుంటే వీటి గురించి రాసే పత్రికలు రాయవు. కానీ ఏం రాస్తుంది? మనకు సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, రామ్ చరణ్ ఏం చేస్తున్నాడు, మహేష్ బాబు ఏం చేస్తున్నాడు, ఈ వార్తలు. ఇవి మనకేం వార్తలు? ఏమి వాళ్ళు తుమ్మిదే వార్త, తగ్గితే వార్త, వాళ్ళు ఏం చేసిన వార్త, మనకేం అవసరం? ఇవన్నీ కూడా అంటే మన వార్తలు వాళ్ళు రాసేటువంటి పరిస్థితి లేదు. మన వార్తలు మనమే రాసుకోవాలి.
ఆ విధంగానే మనకు ఆ రోజు గాంధీజీ తను పత్రిక పెట్టుకున్నాడు. తర్వాత అంబేద్కర్ గారు కూడా పెట్టుకున్నారు తప్పదు కదా అని ఒక సూచన నేను చేస్తాను. ఎందుకంటే పత్రిక నడపడం అనేటువంటి ఈ రోజులలో సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడు ఏం చూస్తున్నారంటే ప్రతి న్యూస్ ఛానల్ కదమ్మా, న్యూస్ ఛానల్స్లో వచ్చిన మీడియా కంటెంట్ ఆకర్షణీయంగా ఉండాలి. తర్వాత దానికి కొత్తదనం ఉండాలి, ఆకర్షణీయత కొత్తదనం ఉండాలి. తర్వాత కొత్త హంగులు ఆర్భాటాలు ఈరోజు చాలా వచ్చేసినాయి. ఏమంటారు, సాంకేతిక పరిజ్ఞానం చాలా మార్పులు వచ్చినాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవుతూ పోవాలి. తర్వాత మనం ఒక రాజు గారు అన్నారు కదా, ఇంటర్వ్యూలు తీసుకోవడం వల్ల మన వాళ్ళను మనం ఇంటర్వ్యూలు తీసుకోవాలి. ఇంటర్వ్యూలు తీసుకున్నప్పుడు మనకు ఏ విషయం మీద మనం ప్రశ్నలు అడగదలుచుకున్నాము, ఆ వ్యక్తి నుంచి మనం ఏమి రాబట్టదలుచుకున్నాము, ఆయన ఇంటర్వ్యూ ఏ విధమైన రాబట్టదలుచుకున్నాం అనేది చాలా ముఖ్యం. ఏది రాబట్టదలుచుకున్నాం అన్నప్పుడు మనం దానికి సంబంధించి లోతైన అవగాహన ఉండాలి మనకు. వాటిగానే మోగా అడిగినట్లయితే ఏదో అర్థం లేకుండా అడిగితే అది ఎవరు కూడా కదిలించదు వార్త. ఇప్పుడు వినే వాళ్ళకి ఎట్లా అంటే, ఇప్పుడు టీవీలో కానీ లేకపోతే సెల్లో కానీ అందరూ సెల్లే ఉన్నారు. ఇట్లా చూస్తారు, అలా ఒక సెకండ్ ఇట్లా కొట్టేస్తారు. అది వాళ్ళకి ఏ మాత్రం కంటికి ఇంపు కనుక కాకపోయినట్టయితే అది వెంటనే బయటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇంకోటి కళ్ళ ముందు చేరుతుంది. అంటే చాలా ఆకర్షణీయంగా ఉండాలి. వాళ్ళ తర్వాత వింటున్న కంటెంట్ ఏదైనా కూడా తనకు అవసరం అనే భావన కలిపియాలి. మనం ఇది వినడం మనకు అవసరం, ఇది తెలుసుకోవడం అవసరము అనేటువంటి ఉత్సుకత అనేటువంటిది కలిగిస్తే ఆ వార్తలు వాళ్ళు ఇంకొక 2 నిమిషాలు, 1 నిమిషం, 2 నిమిషాలు, 3 నిమిషాలు చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నిటిని మనం గమనించాలి. ఎక్కువ మళ్ళీ ఇంకోటి ఏంటిదంటే, ఇప్పుడు మీరు శంకర్ గారు పనిచేస్తున్న వాళ్ళకి నాకు తెలిసి ఏం డబ్బులు రావు. నాకు తెలిసి ఇంకో 4 ఏళ్ళ దాకా కూడా రావు. ఎప్పుడు వస్తాయి డబ్బులు? ఎప్పుడు వస్తాయి? మినిమం ఒక 5,000 నుంచి 10,000 పైన మన సబ్స్క్రైబర్స్ పెరిగి మన వ్యూస్ని లక్షలాది మంది చూసేటప్పుడు కదా మనకు డబ్బులు వచ్చేవి. మరి మనం ఒక చెట్టు పెడితే అది ఎదిగి పండ్లు ఇవ్వడానికి ఎంత టైం పడుతుంది? చిన్నగా చెట్టు పెడితే అది నాకు తెలిసి ఏ చెట్టు పెట్టినా 10 ఏళ్ళు కానీ మళ్ళీ ఇవ్వడు. సరే, ఈరోజు హైబ్రిడ్ కాలం కావచ్చు. హైబ్రిడ్ కాలంలో 5 ఏళ్ళకి అవి పూలను లేకపోతే కాయలు ఇస్తుంది కావచ్చు. కానీ 10 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళు తగ్గవచ్చు. కానీ సమయం అయితే కావాలి కదా, సమయం అయితే ఉంటుంది. మరి ఈ సమయంలో ఎవరైనా డబ్బులు వస్తాయా? ఈ సమయంలో ఏదైనా ఆదాయం వస్తుందంటే ఈ సమయంలో ఏమి ఆదాయం రాదు. కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి. ఈ కొద్ది సమయాన్ని మనకు ఆదాయం వచ్చేదాకా, ఛానల్ నిలదొక్కునేదాకా మనకు కొంచెం డెడికేషన్, త్యాగంతో అంటే మనం చేయాలి. మన సంస్థను, మన ఛానల్ మనం డెవలప్ చేసుకున్న తర్వాత వచ్చేటువంటి ఫలితాలను మనం పొందుతాము అనేటువంటి ఓపిక అనేటువంటిది ఓపిక ఉండి డెడికేషన్ తోటి, చిత్తశుద్ధితోటి కనుక పనిచేస్తే తప్పకుండా నాకు తెలిసి గోదావరిలో వేరే ఛానల్స్ ఎవరెవరో పెట్టిరు. కానీ న్యూస్ ఛానల్స్ను మన వర్గం నుంచి, మన ఈ కుల నేపథ్యం నుంచి పెట్టినటువంటి వాళ్ళు బహుశా ఎవరు లేరు. వేరు వాళ్ళు ఎవరెవరో పెట్టారు, న్యూస్ ఛానల్స్ పెట్టారు. కాబట్టి మన వార్తలు మనం రాసుకుంటే మన వాళ్ళకైనా ముందు మన వాళ్ళకి చేరాలి. ఫస్ట్ మన వాళ్ళకి చేరిన తర్వాత ఇంకొక వాళ్ళకి చేరాలి. మన వాళ్ళకి చేరే క్రమంలో ఏంటంటే, మన వాళ్ళకి ఎక్కడ చిన్న సమస్య వచ్చినా దాన్ని ఫోకస్ పెట్టే ప్రయత్నం మనం చేయాలి. వాళ్ళకి సంబంధించిన సమస్యలు వింటే వాళ్ళు వింటారు. వాళ్ళకి సంబంధం లేని సమస్యను చెప్తే వాళ్ళు ఎందుకు వింటారు? ముందు వాళ్ళ సమస్య, వాళ్ళ బాధలు వాళ్ళకి చెప్తే, ఈ బాధ పక్కోడి బాధ ఇద్దరు సమానంగా ఉన్నాయి కాబట్టి నాకేమైనా రేపు ఆపద వస్తుందేమో, ఇలాంటి నాకు ఉపయోగపడుతుందేమో అనుకున్నప్పుడు వాళ్ళు చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీరు మన సమస్యలను మన ప్రజలు చూసేలా, మన ప్రజల సమస్యలనే మనము రాయాలి, చెప్పాలి, మాట్లాడాలి. ఇవాళ 1,00,000 వ్యూస్ అయినాయి. రేపు నెక్స్ట్ ఇయర్ దాకా, నెక్స్ట్ ఈ రోజు వరకు మళ్ళీ సంవత్సరాలు దీన్ని 50 లక్షల వ్యూస్గా అయితే 50 లక్షలు మన టార్గెట్ అంటున్నాం. కానీ ఫస్ట్ కొద్దిమంది ఒక ఇప్పుడు ఎంత 400 మంది సబ్స్క్రైబ్ ఉన్నారా?
130 మంది సబ్స్క్రైబర్స్. ఇప్పుడు 130 చేయడం కష్టము. కానీ ఒక 500, 1000 అయిన తర్వాత సబ్స్క్రైబర్స్ ఈజీగా పెరుగుతారు. చాలామంది చూస్తే తొందర ఆ స్పీడ్ అవుతుంది అప్పుడు. ఒక 1000, 2000 చేసేదాకా కష్టమవుతుంది. ఆ తర్వాత స్పీడ్ వేగం అవుతుంది. కాబట్టి ఒక 5000, 10,000 సబ్స్క్రైబర్ అయిన తర్వాత మనకు వచ్చేస్తాయి. 50 లక్షలు కూడా వ్యూస్ రావచ్చు. కాబట్టి ఆ దిశగా మీరు కొద్దిగా ఇంకొంచెం నిబద్ధతోటి కృతజ్ఞతతోటి పోవాలని, సందర్భంగా మంచి సక్సెస్ సాధించాలని మీ అందరికీ కూడా శంకర్ గారికి, మీకు అందరికీ కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ